హలో అండి అందరికీ. అందరు బాగున్నారా? బాగుండాలని అనుకుంటున్నాను. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. క్విక్ అండ్ ఈజీగా అందరికీ తెలిసిన రెసిపీనే ఇది. నేనేం కొత్తగా చేయట్లేదు. బట్ ఏంటి అంటే కొత్తగా అంటే మనం చేసే చేతిలో ఉంటుంది టేస్ట్ అనేది. రెసిపీ ఎంతమంది ఒకటేలాగా చేసినా చెయ్యి మారే కొద్దీ టేస్ట్ కూడా మారుతుంది కదా. సో అలాగే నేను చేసింది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈరోజు. అందరికీ తెలుసు ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసి మంచిగా అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది ఇంకా బాగా మగ్గినాక మంచిగా ఫ్రై చేసేసుకొని ఎగ్స్ మనకు క్వాంటిటీ బట్టి రైస్ క్వాంటిటీ బట్టి మనం ఎగ్స్ వేసుకోవాలి. తక్కువ ఎక్కువ అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, రైస్లోనే వేయొద్దు. ఎందుకంటే రైస్లో వేస్తే చాలా స్మెల్ వస్తుంది. కావాలంటే వేరే ప్యాన్లో ఆయిల్ వేసి ఆమ్లెట్స్ వేసి మంచి దాన్ని స్మాష్ చేసి రైస్లో యాడ్ చేయండి. కానీ ఒకవేళ మీకు రైస్ క్వాంటిటీ ఎక్కువ ఎగ్స్ క్వాంటిటీ తక్కువ ఉంటే అలా చేయండి. అంతేగాని రైస్లో వేయకండి, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అది బాగా కుక్ అవ్వదు అనమాట లోపల. అందుకే నేను చెప్తున్నాను. తెలుసుంటే ఓకే, తెలియకుంటే తెలుసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. సో ఇక్కడ నేను మంచిగా అన్నీ మిక్స్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట ఎగ్స్. నాకు 4 ఎగ్స్ పట్టినాయి నేను చేసుకున్న రైస్కి. వేసుకున్న తర్వాత దాంట్లోనే నేను కొద్దిగా సాల్ట్ వేసిన, ఎందుకంటే నేను మళ్ళీ రైస్లో వేస్తాను. ఇది ఇప్పుడు కూడా ఎందుకు వేస్తున్నా అంటే ఎగ్ తినేటప్పుడు మనకి చప్పచప్పగా అనిపించొద్దు అని చెప్పేసి నేను మంచిగా సాల్ట్ వేసుకొని కొంచెం వేసుకున్నా, ఎక్కువ వేసుకోలేను. మంచిగా మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు ఉడికించిన అన్నంని పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. అట్లనే మనం వేసేస్తే ఏమవుతుందంటే సరిగ్గా మిక్స్ చేయడానికి మనకి కష్టం అవుతుంది. మంచిగా రైస్ చేసుకొని దాంట్లోనే ఉప్పు కారం, మళ్ళీ ఇప్పుడు ఉప్పు వేయాలి ఎందుకంటే ఇందాక నేను తక్కువ వేసిన. పసుపు ఉప్పు కారం ధనియా పొడి వేసుకొని మీకు కారం కన్నా మీరు కావాలంటే మిరియాల పొడి పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయట్లేదు. నేను కారం కూడా చాలా తక్కువ వేసిన, ఎందుకంటే మాది కొత్త కారము. అది కొంచెం వేసినా చాలా ఘాట్ అవుతుంది. ఇది కూడా గరం మసాలా ఇంట్లో చేసిందే, ఫ్రెష్గా అప్పుడే పట్టింది మమ్మీ, ఇంకా ఘాట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను చాలా తక్కువ వేసిన. మంచిగా కింది నుంచి పైకి టాస్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.